స్తుతి నీకే తండ్రి యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడానికి మహిమ 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 నీకే తండ్రి యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. స్తోత్రం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. ఆమేన్. పాడుదాం, దేవుని మేము పరుచుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంతములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు. ఆమేన్. స్తోత్రం ప్రభువానికి మహిమ. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుడానికి మహిమ, సర్వాధికారైన దేవానికి మహిమ తండ్రి యేసయ్యా. ఆయన మనతో ఉంటే సముద్రాలను మనం దాటగలుగుతాం. అనేకమైనటువంటి కార్యాలు మనం చేయగలుగుతాం. వాక్యంలో రాయబడుతూ ఉంది. హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయంలో రాయబడుతున్నట్టుగా విశ్వాసంతో వాళ్ళు అనేకమైన కార్యాలు చేశారని రాయబడుతుంది. యుద్ధాలు చేశాదని, కోటలను కూల్చాదని రాయబడుతూ ఉంది. సముద్రాలను 2 పాయలుగా చేశానని రాయబడుతూ ఉంది. అలాంటి బలమైనటువంటి విశ్వాసం మనలో ఉందా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం నిజముగా ఆయన మహిమపరిచే వాళ్ళుగా మనం ఉన్నామా? మనం చేసేటువంటి ప్రతి స్తుతి మహిమ, మనం చెల్లించే ప్రతి స్తోత్రము గొప్ప కార్యాలు చేస్తుందా? హల్లెలూయా. స్తోత్రం. ఒకసారి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. బలముగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. స్తుతి నీకే తండ్రి. పరిశుద్ధుడా 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 సర్వాధికారైన దేవా, జీవము కలిగిన మా దేవా, నీకే స్తోత్రం తండ్రి. హల్లెలూయా. నీ ఆత్మల ప్రభావం అనుగ్రహించి మడుగుస్తున్నాడు తండ్రి. నీ ఆత్మాభిషేకమైన ప్రభావం అనుగ్రహించి మడుగుస్తున్నాడు తండ్రి. నీకు వందనాలు. హల్లెలూయా. స్తోత్రం. ప్రతి ఒక్కరిని కూడా మనం సమర్పించుకుందాం. మనం పరిశుద్ధపరుచుకుందాం. మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బలహీనత ఈ సమయం అందే దేవుడు తీసివేయనట్లుగా ఆ నామాన్ని మహిమపరుచుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా 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 సర్వాధికారి జీవాధిపతి అయిన దేవానికి మహిమ మహిమ తండ్రి. నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 నీకే తండ్రి. నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా.
జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. శరీర అవును ప్రభువానికి స్తోత్రం తండ్రి. మాలో ఉన్న ప్రతి శరీరకి లైవింపచి వస్తున్నావు ప్రభువానికి వందనాలు. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని అవును ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా జీవనదిని మాలో ప్రవహింపజేస్తున్నావు ప్రభా, నీకు వందనాలు. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం పరిశుద్ధుడా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం పరిశుద్ధుడానికి వందనాలు. మాలో జీవనదిని ప్రభాను ప్రవహింపజేస్తున్నావు ప్రభానికి వందనాలు తండ్రి. ఆత్మీయ వలములతో ప్రభా మమ్మల్ని నింపుతున్నావు ప్రభానికి వందనాలు తండ్రి. పరిశుద్ధుడానికి మహిమ మహిమ మహిమనికే తండ్రి. మహిమ చెల్లించి గొప్ప భాగ్యాన్ని ప్రభాను మాకు అనుగ్రహించినావు ప్రభానికి వందనాలు తండ్రి. ఆత్మ చేత మమ్మల్ని నింపినావు ప్రభానికి వందనాలు. మాలో ప్రభా తండ్రి నూతన బలమున ప్రభా నువ్వు మాకు అనుగ్రహించినావు ప్రభానికి వందనాలు తండ్రి. పరిశుద్ధుడా సర్వాధికారిన దేవా నీకే మహిమ చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి సమయంలో ప్రభా నీవే మహిమ పొందుకుంటావని యేసుక్రీస్తు అద్భుతమైన ఘనమైన దివ్యమైన నామములో అడిగి వేడుకొనిస్తున్నాను తండ్రి. చేస్తున్నారు ఆమేన్. ఆమేన్. చాలా భారంతో కూడింది. ఒకప్పుడు ఆయన నడిచిపోయి ఆ గ్రామంలో పనిచేసేవాడు. అయితే నేను ఆ చుట్టుపక్కల ఒక 10 ఏళ్ల నుంచి నాకు తెలిసిన అక్కడక్కడ సంఘాలు, పేద సంఘాల కాడ చిన్న చిన్న మీటింగులు పెట్టి ఏదో చీరలు ఇచ్చి వచ్చేవాడిని. అయితే గత సంవత్సరము నేను పోలేకపోయాను అక్కడికి. అయితే ఈ మధ్య కాలంలో ఆ సేవకుడు నాకు కలిశాడు. సేవకులు కలిసినప్పుడు అతను నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు కొంచెం ఎందుకో ఒకసారి వాళ్ళని దర్శించాలనే ఆలోచన నాకు వచ్చింది. దర్శించాలనే ఆలోచన వచ్చి చాలా సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తాను. ఒక సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తా ఉంటే నేను రేపు 27వ తారీఖు శుక్రవారం నేను వస్తానని చెప్పేవాళ్ళకి. అక్కడికి వచ్చి మిమ్మల్ని చూసి ఆడ పరిస్థితి చూసి నాకు కూడా తెలియదు అక్కడ సంఘం ఎట్టుంది ఏముంది కూడా తెలియదు. ఆ తర్వాత ఒక చిన్న మీటింగు ఏర్పరుస్తాం అనేసి నేను చెప్పాను. అయితే 27వ తారీఖు నేను అక్కడికి వెళ్తున్నాను. 27వ తారీఖు శుక్రవారం చిన్న వాక్య పరిచయం ఉంటుంది. అది చేసిన తర్వాత నేను ఎప్పుడు మళ్ళీ శుక్రవారం ఆడ కూడా మీటింగు ఎప్పుడనేది ఒక నెల కావచ్చు 2 నెలలు కావచ్చు. కొంత ముఖ్యంగా డబ్బు పోగు చేసుకోవాలి. డబ్బు కావాలి, మనమే పెట్టాలి అక్కడ. వాళ్ళకి అంత
స్థాయి లేదన్నమాట. కాబట్టి దీని గురించి ప్రార్థన చేయండి. మన టీం ఒక నలుగురం 5 మందిమి మనోళ్ళే. 5 మందిమి పోయి దాంట్లో నాకు ఆలోచన వచ్చిందంటే మెసేజ్ శద్రక్ గారే అందించాలని ఒక ఆలోచన నాకు వచ్చింది. దేవుడు నిన్నాడు వాడుకోవాలనే ఆలోచన నాకు వచ్చింది. ఆ గ్రామానికి తగ్గట్టు మీరు మాట్లాడతారని నాకు ఇది ఉంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏ మీటింగ్ పెట్టినా కానీ గ్రామాన్ని మొత్తాన్ని పిలిచి భోజనం పెడతారంట. అది పెద్ద దాన్ని ఖర్చుతో కూడిన పని. ఏ చిన్న మీటింగ్ పెట్టినా కానీ అంటే ఆ గ్రామం ఒక ఐక్యతగా అందరూ రక్షింపడాలి అన్నట్టు. నిన్న ఒక అబ్బాయి మాట్లాడాడు నాతోటి, 1 గంట మాట్లాడాడు. ఇట్లా చేస్తాం అంకుల్ మేము, ఇట్లా చిన్నగా అయినా కానీ భోజనానికి అందరిని పిలవాల్సిందేను ఎప్పుడు పెట్టినా కానీ అనేది చెప్పాడు. సరేనైనా దేవుడికి అసాధ్యమైంది ఏం కాదు, నాకు తగిన సహాయం నేను చేస్తాను, మీరు ఏర్పాటు చేద్దామని చెప్పాను. దీని గురించి మీరందరూ మీ సొంత ప్రార్థనలో మీరు ఎత్తిపట్టండి. ఆ గ్రామము మందిరం కూడా వాళ్ళు కట్టలేక చిన్న కీతులతో ఒక తాటాకులు వేసుకొని వాళ్ళు పనిచేస్తున్నారు. ఇలాంటి వాటి కోసం మనం భారంగా పనిచేయాలి. నేను ఆ డేట్ ఇచ్చినప్పుడు మీకు దయచేసి అందరం మన నలుగురు 5 మంది ఒక టీముగా వెళ్ళి అక్కడ పరిచర్య చేసుకొని ఎవరు మనకందరికీ పాటల ప్రార్థనలు ఉంటుందండి. ముఖ్య ప్రసంగికుడు మన శద్రక్క గారు. అది ఎవరు తక్కువ కాదు అక్కడ. కాబట్టి నేను ఎంతో ప్రయత్నించాను, ఎంతో ప్రార్థన చేశాను. మాకు సేవకులు ఎంతో మంది ఉన్నారు. కానీ సమయము దేవునితో గడపకుండా మనం ఎలా, యాకోబు దేవునితో గడిపాడు కాబట్టి అతన్ని దేవుడు దీవించాడు. లోకం దీవించింది వేరు, దేవుడు దీవించింది వేరు. లోకం దీవించేటువంటి దీవెనలు ఎందుకు పనికి రాలేదు? తన మీదకి వచ్చే ఉగ్రతను ఆపగలిగాయా? దేవుని స్తోత్రం. తన మీదకి వచ్చే ఆ బాధను ఆపగలిగిందంటే నో, నెవర్. అలా చేయలేకపోయాయి. కానీ ఇక్కడ దేవునితో ఎప్పుడైతే సమయము గడపడానికి ఇష్టపడ్డాడో మరి దేవుడు ఉన్నతంగా దీవించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. మరి మరొక విషయాన్ని చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే నిజంగా బెతస్తా కోనేటి దగ్గర మరి దేవుని స్తోత్రం ఒక దూత వస్తుందంట. ఆయా సమయాల్లో ఆ దూత వచ్చి ఆ నీళ్లను కదిలించినప్పుడు మొదటి వ్యక్తి ఎవరైతే దిగుతున్నాడో ఆ వ్యక్తి ఏమవుతున్నాడో ఆయా సమయాల్లో నిజంగా అలాంటి దూతగా మనము గాని పరిచర్యల్లో సమయమును కొలది బెతస్తా అనే దేవుని సంఘములో మందిర ఆవరణములో కూర్చుని మనము సమయము దేవునితో గడపగలిగితే మందిరానికి వచ్చే జీవితాలు బాగుపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సేవకుల పరిస్థితి చూస్తే బయట తిరిగేది ఎక్కువైపోయినాం, కానీ సంఘంలో కూర్చుని చూడండి, ఆ బెతస్తా కోనేట్లోకి ఒక దూత వెళ్తా ఉంది. అది ఆయా సమయాల్లో వచ్చి ఆ నీళ్ళు అట కదిలిస్తే చాలు, ఆ దూత కదిలించి వెళ్ళినటువంటి ఆ నీటిలోకి ఎవడైతే మొదట దిగుతున్నాడో వాడి జీవితం బాగుపడతా ఉంది. ఈరోజు మన జీవితాల్లో మన విశ్వాసులు బాగుపడాలంటే సేవకులుగా మనం సమయములో దైవ సన్నిధికి వెళ్ళి ప్రార్థించగలగాలి. నీకు సమయం దొరికినప్పుడల్లా వృధా కాకుండానట్లు దైవ సన్నిధిలో అంగలార్చగలగాలి. ఇర్మియా లాగా, మరి దేవుని స్తోత్రం ఎజ్రా లాగా, మరి నెహెమియా లాగా ప్రాకారాలు పాడైపోయి ఉంటే నెహెమియా ఉపవాసం ఉండి నాకేమనుకోలేదు, కానీ ఆ సమయంలో ఆయన చేసిన పని ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగాడు. అందుకే ఎస్తేరుతో మొర్దెకై ఒక మాట అంటాడు, ఎస్తేరు నిన్ను ఈ సమయంలో దేనికి తీసుకొచ్చాడో తెలుసా? ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? నిన్ను యూదులు రక్షించడానికి తీసుకొచ్చాడు, కానీ రాణిగా నువ్వు జలసా చేయడానికి కాదు తల్లి. నువ్వు జ్ఞాపకం పెట్టుకో, నువ్వు గాని సమయంలో గాని మోకాలు లేకపోయినావా యూదులకు ఏదో ఒక దిక్కు నుండి రక్షణ వస్తుంది. నువ్వు చేయకపోతే ఇంకొకరిని దేవుడు వాడుకుంటాడు. కనుక సమయము ఎవరైతే వినియోగిస్తున్నామో శత్రువు చేతిలో నుండి, శత్రువైన అపవాది చేతిలో నుండి మన దేవుని ప్రజలను మనం రక్షించగలిగిన వాళ్ళగా మనం మార్చబడతాము. సమయం చాలా వాల్యుబుల్. మరి ఈ సమయంలో
మనం ఓడిపోతున్నాం. ఎక్కడ తెలుసా? సేవకుడుగా మనం, సేవకురాళ్ళుగా మరి పరిచర్లో మన ఓటమి ఎక్కడ జరుగుతుందంటే సమయము, సమయము, సమయము దేవునికి లేదు. సమయం లోకానికి ఎక్కువైంది, కుటుంబానికి ఎక్కువైంది. దేవుని స్తోత్రం, లోక కార్యాల వైపు పరిగెడుతున్నాం తప్ప సమయము దేవునితో గడిపే భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. కనుక నేను ముగిస్తున్నాను. సమయమును దేవునికి ఎప్పుడైతే మనం ఇవ్వగలుగుతున్నామో మరి దేవుడు మనల్ని ఉన్నతంగా దీవిస్తాడు. దావీదు జీవితంలో మనం చూస్తున్నాం. యుద్ధ కాలంలో ఉండాల్సిన దావీదు మరి దేవుని స్తోత్రం ఆ సమయంలో సంధ్యకాలంలో మరి పైన తిరుగుతూ ఉండగా పాపం ఎంటర్ అయింది. ఈరోజు సేవకులుగా మనం తిరుగుతూ ఉంటే మరి పాపం జోలికి మనం వెళ్తూ ఉంటాం. మరి పరిచర్లోకి పాపం వస్తుంది. మనం యుద్ధ కాలంలో ఉన్నాం. యుద్ధం చేయడానికి నిలబడాలి, కానీ యుద్ధ కాలాల్లో ఉండాలి, కానీ మనం పైన పైన తిరుక్కునే వాళ్ళగా ఉండకూడదు. సమయానికి ప్రభు సమయం, యుద్ధం చేసే సమయం యుద్ధమే చేయాలి. కనుక ఈరోజు సమయాన్ని పోనీయక జ్ఞానము కలిగిన వాళ్ళగా మన లోకంలో చూస్తున్నాం. ఎట్టబడితే అట్ట అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు ఈరోజు సేవకులు. మరి అజ్ఞానంగా ఈరోజు నేను అంటున్నాను, సువార్త వెళ్తే కొడుతున్నారు కదా. నేను అంటాను, దేవుని స్తోత్రం, ఏ వీధికి నువ్వు ఏ ఏ ప్రాంతానికి సువార్తకు వెళ్ళాలనుకుంటున్నావు ఆ ప్రాంతంలో ఈరోజు జ్ఞానం కలిగి ఒక ప్రార్థన బృందంగా నిలబడి ఆ ప్రాంతం కొరకు ప్రార్థన చేస్తే మనం కొట్టే వాళ్ళు ఉంటారు కదా. బాగు చేసేటువంటి స్థితి వస్తుంది కదా. ఇప్పుడు మనం గ్రామానికి వెళ్తున్నాం, అక్కడ పోయి ఇప్పుడు వేడి మీద ఉన్నాం, ప్రజలు వేడి మీద ఉన్నారు, మన సువార్త ప్రకటిస్తున్నారు, రైట్, దెబ్బలు తినేసి వస్తున్నాం, మమ్మల్ని కొట్టారండి అట్లా. దానికంటే కూడా నా ఆలోచన ఏంటంటే, మరి జ్ఞానంతో ఏ గ్రామంకి అయితే నువ్వు సువార్త చెప్పాలని ఆ గ్రామంలో ఒక విశ్వాసం ఉందా? ఆ ఇంట్లో 7 గంటలు కాకపోతే 12 గంటలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ గ్రామం కొరకు ప్రలాపిస్తే దేవుడు ఆ గ్రామాన్ని రక్షించడా? హల్లెలూయా. జ్ఞానంగా ప్రవర్తిద్దాం. ఈరోజు మన జ్ఞానం, మనకు బయట పోయే స్వతంత్రత లేదు. ఇంట్లో ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు పాదాలు పట్టుకుని మనము గోజారితే దేవుడు కార్యం చేయడా? హల్లెలూయా. ఆయన అన్యాయస్తుడు కాదు కదా. సమయాన్ని దేవుని దగ్గర గడిపితే ప్రభు మన కార్యాలన్నీ కూడా నూతన పరిస్థితి. మనం అనుకుంటున్నాం వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదని. మనం వాళ్ళ వైపు వీళ్ళ వైపు పరిగెట్టడం కంటే ఆ సమయాన్ని ప్రభు దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి మరి ప్రభు పాదాలు పట్టుకుని హన్నాలాగా, ప్రభువా నా బాధ ఇదయ్యా, నా కష్టం ఇదయ్యా అని ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుడు కార్యం చేయడా? మరి దేవుడు అద్భుతంగా చేస్తాడు. ఈరోజు మనం సమయాల్లో ఓడిపోవద్దు, సమయాన్ని పోనీయొద్దు. సమయం దొరికితే బైబిల్ చదవడం, సమయం దొరికితే ప్రార్థన చేయడం, సమయం దొరికితే దేవుని పనిలో ముందుకు వెళ్ళడం. మనం ఎప్పుడైతే ఈ కార్యాలు ఈ కడవర దినాల్లో, ఈ దుర్దినాల్లో, ఈ చెడ్డ దినాల్లో చేయగలుగుతున్నామో దేవుడు నిశ్చయంగా అపవాది ఏదైతే పాడు చేయాలని వాడు గర్జించు సింహం వలె ప్రవహిస్తూ మరి ప్రజల మీద క్రోధంతో వస్తున్నాడో ఆ క్రోధాన్ని మనం అణచగలిగే సేవకులుగా మనం మార్చగలుగుతాం. కనుక ఈరోజు మన బిడ్డలు, మన సంఘ బిడ్డలు ఎంతో మంది అపవాది చేతిలో పట్టబడి ఉన్నారు. వాళ్ళని విడిపించడానికి మన సమయాన్ని కేటాయించాలి. వారిని బాగు చేయడానికి, ఆ బంధకాల్లో ఉన్న వారిని విడిపించడానికి ఈరోజు మన సమయాన్ని ప్రభు పాదాల దగ్గర రక్తము కారునంతగా ప్రభు ఏ రీతిగా గెత్సెమనే తోటలో ఆయన అంగలారుస్తూ వచ్చాడో అలాంటి అంగలార్పు ధ్వనిని ప్రభు పాదాల దగ్గర గడపగలిగితే ప్రభు ఉన్నతంగా దేవుడు మనల్ని మన పరిచయంలో ఉన్నతంగా దీవిస్తాడు. హల్లెలూయా. దేవుడి ఇట్టి మాటలతో సమయమును మనము సద్వినియోగం చేసుకుంటూ, సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేస్తూ, జ్ఞానం కలిగి, లోకం ఇలా ఉంది మరి మనం ఎలా ఉండాలి, మనం జ్ఞానంతో నడుచుకుంటూ మనం ప్రవర్తిస్తే, వాళ్ళు అలా మాట్లాడారు మనం మాట్లాడడం కాదు, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయగలిగే సమయం. వాళ్ళు గొడవేశారు, మనం కూడా గొడవేయడం కాదు, అది కాదు మన జ్ఞానం. మన వాళ్ళు ఏదో అజ్ఞానంగా ఉన్నారని మనం కూడా అజ్ఞానులుగా ప్రవర్తిస్తే వాళ్ళకి మనకు ఏం తేడా లేదు. కనుక జ్ఞానం కలిగి జీవిస్తే, మరి జ్ఞానంతో నడుచుకుంటే ఆత్మలు సంపాదించగలుగుతాం, పరిచర్లు వృద్ధి పడతాయి. మనం వీలైనంత మట్టుకు అనేకులను, మన ప్రాంతాన్ని రక్షించేటువంటి గొప్ప సేవకులుగా మనం మార్చబడగలుగుతాం. హల్లెలూయా. దేవుడిటి అనుభూతిలోకి ప్రభు మనల్ని నడిపించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పిలుపురాజు గారు వచ్చి ప్రార్థనతో నడిపిస్తారు. తదుపరి అన్న ఇంతవరకు కూడా నైనా మీ రెక్కల కింద మేము ఉన్నాము. ఇదిగోనైనా ఉదయం 5 గంటల నుంచి నైనా ఇప్పటి వరకు దేవా ఎన్నో ప్రార్థన విజ్ఞాపనలైనా మీ పాద సముఖంలో కన్నీటి ద్వారా మేము తెలియజేశాం. మా ప్రార్థనలు విని ఆలకించి ఆమె నన్ను ముద్ర వేసిన మా గొప్ప దేవుడా మీకు వందనాలు తండ్రి.
మరి ప్రాముఖ్యంగానైనా నీ దాసుడు నిలబడి మాట్లాడుతూ ఉండగా దేవా, సమయాన్ని ఎక్కడ మేము వృధా చేసుకుంటున్నామో మరొకసారి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికినైనా మీరు మాతో మాట్లాడిన గొప్ప మాటలను బట్టి దేవా మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. సమయాన్ని వృధాగా చేసుకుంటూ దేవా, కాలయాపన చేసుకుంటూ మీకు ఇవ్వాల్సిన ఆ సమయాన్ని దేవా మేము దొంగిలిస్తూ ఉన్నామేమో. మరొకసారి మమ్మల్ని హెచ్చరించిన మా గొప్ప దేవుడా మీకు వందనాలు. ఇది మొదలుకొని దేవా మేము నీ సేవలోనైనా ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. ఈ 2026 సంవత్సరం 2వ మాసంనైనా 19వ తారీఖులోకి దేవా గొప్ప బేస్తవారమునైనా ఇది స్థాపించి దేవా ఇదిగోనైనా 10 మాసములనైనా మీ కృపలు నడిపించారయ్యా. అందులో బట్టి మీకు వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 10 మాసములు కూడా నైనా అనేకమైన విజ్ఞాపనలు దేవా ఇదిగోనైనా మేము మోకరించి కన్నీటితో ప్రార్థించినప్పుడు నేను అనేకమైన విడుదలను మేము చూసామయ్యా. అందులో బట్టి మీకు వందనాలు నైనా. ఇదిగోనైనా ఈ ప్రాంతంలో రోడ్లు కావాలని మేము ప్రార్థించాము దేవా. ఇదిగోనైనా మొదటి రోడ్డునైనా మీరు వేపించారు. అందులో బట్టి కూడా మీకు వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదే విధముగానైనా తిరిగి మేము ప్రార్థిస్తున్నాము దేవా, మందిరాలు ఉన్న చోటనైనా చక్కటి రోడ్లు పడ్డానికి సహాయము చేయండి దేవా. ఇదిగోనైనా సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని మేము ఆలోచన చేస్తే ఇదిగో మీ ద్వారా తప్ప మాకు ఎవరు కూడా సహాయము చేయలేరు నైనా. అధికారులు మనసులో మార్చండి నైనా, కృప చూపించండి దేవా. చక్కటి పరిపాలన చేస్తూ దేవా, ఆయా సంఘాలు ఉన్న చోట్లనైనా చక్కటి రోడ్లు వేసి దేవా కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కృప కలిగిన మా తండ్రి మీకు వందనాలు తెలియజేస్తూ దేవా, ఇంతవరకు మీరు నడిపించిన విధమును బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తూ దేవా ఈ కార్యమును ముగించుకుని దేవా తిరిగి మా గృహాలకు వెళ్తూ ఉండగా తిరిగి ఎక్కడైతే మేము ప్రయాణమై వెళ్ళి దేవా నీ సేవను మేము కొనసాగించాలో ఆ స్థలాలకి మమ్మల్ని చక్కగా నడిపిస్తూ రమ్మని దేవా సమస్తం మేము గాయపడిన స్థలం చెప్తూ యేసు క్రీస్తు ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.